What does a star mean to us today, friend? స్నేహితుడా, ఈ రోజు నక్షత్రం అంటే ఏంటి అర్థం? Daniel gives us the answer. Daniel 12:3. దానియేలు గ్రంథం 12:3లో దానియేలు దాని అర్థాన్నిస్తున్నాడు. Is that those that are wise and know their God shall shine as the firmaments of the heaven. అది ఇలా చెప్పబడుతుంది, బుద్ధిమంతులైతే ఆకాశమండలంలోని జ్యోతుల పోలిన వారే ప్రకాశించెదరు. And those that turn many to righteousness shall shine as the stars forever and forever. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె ప్రకాశించెదరు. What are we then? We are stars. అలాగైతే ఈ రోజు మనం ఎలాగే ఉన్నాము? మనం నక్షత్రాలము. Every born again Christian is a testimony to the Lord Jesus Christ, a star to reflect the power and holiness of the Lord Jesus. తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తుకు ఒక సాక్ష్యమై ఉంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, పరిశుద్ధతను ప్రకాశింపచే ఒక నక్షత్రమై ఉంటున్నాడు. To reflect him in his life, to perfect him in his speech. ఆయనను తన జీవితాన్ని బట్టి ప్రతిబింబచేయుట, ఆయన యొక్క మాటను సంపూర్ణము చేయుట, to perfect him in his healing power, to perfect him in his resurrection. ఆయన యొక్క స్వస్థత శక్తిని బట్టి ఆయన సంపూర్ణము చేయుట, ఆయన యొక్క పునరుత్థానమును ఆయన సంపూర్ణము చేయుట, to reflect him in every way that he was reflected to us by God the Father. తండ్రి యొక్క దేవుని వల్ల మన యందు ఆయన ప్రతిబింబ చేసేలాగున ప్రతి కార్యమందు ఆయన్నే ప్రతిబింబ చేయుట. We are stars. Watch. గమనించు, What kind of a star should you be? నీవెటువంటి నక్షత్రమై ఉండాలి. This star was not guided by its own power. It was guided by the celestial powers of Almighty God. నక్షత్రము తన యొక్క స్వశక్తి ద్వారా నడిపించబడదు. అది సర్వాధికారికు దేవుని పరలోకస్తున్న మహిమ బలము చేతనే అది నడిపించబడుతున్నది. And if we're ever going to reflect sinners to Christ, we've got to be guided by the Holy Spirit. ఎల్లప్పుడూ కూడా పాపులుగా క్రీస్తుకు ప్రతిబింబచేద్దామా, మనం పరిశుద్ధతను బట్టి నడిపించబడాలి. Romans 8:1 said, "There is therefore now no condemnation to them that's in Christ, that walk not after the flesh, but after the Spirit." రోమా 8:1 తెలుపుతుంది ఇలాగన, ఎప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, శరీరం అనుసరింపక ఆత్మ బట్టి నడుచుకొని మనయందు. If we're going to be a star to reflect the light of Christ, to bring sinners to Him, we've got to be guided by the Holy Spirit. Right. మనం నక్షత్రలై ఉండి క్రీస్తు యొక్క వెలుగు కాంతిని ప్రకాశింప చేయాలనుకుంటే, పాపులను ఆయన దగ్గర తీసుకుని రావాలనుకున్నట్లయితే మనం పరిశుద్ధాత్మను బట్టి నడిపించబడవలసి ఉన్నది. అవును. And we cannot be ordinary. We have to be unusual. మనము సాధారణమైన వారిగా ఉండము, మనం అసాధారణమైన వారిగా ఉండాము. We cannot be usual because God's people are peculiar people. మనము సాధారణమైన వారిగా ఉండము, ఎందుకంటే దేవుని ప్రజలు ప్రత్యేకితమైన వారై ఉంటారు. They've been through the ages. యుగ యుగాల్లో వారంతా అలాగే ఉన్నారు. Although peculiar, yet the star was brilliant. అది ప్రత్యేకమైనప్పటికీ నక్షత్రం జ్ఞానము కలిగినది. Not brilliant in world's education or world's affair, but brilliant as sacrifice before the Lord. లోకం యొక్క కార్యకలాపాల ఎందుకు కాదు, కానీ లోక విజయం ఎందుకు కాదు, ప్రభువునందు అర్పణ వలె జ్ఞానము కలిగి ఉంటుంది. We prostrate ourselves as the Magi did in the presence of the King of Kings to reflect His light. ఆయన యొక్క వెలుగు కాంతిని ప్రకాశింపజేసిన మాగీలు రాజు సన్నిధిలో చేసిన రీతిగా మనము సాష్టాంగపడవలసి ఉన్నది. You're a star. Every Christian is a star. మీరు ఒక నక్షత్రం, ప్రతి క్రైస్తవుడు ఒక నక్షత్రం. To guide the lost, to guide the weary, the foot of the traveler, to those who are seeking. నశించు వారిని నడిపించుటకు, అలసిన వారిని నడిపించుటకు, ఆయన వెతుకుతున్న యాత్రికుని పాదాలను నడిపించుటకు. Then the star cannot be guided by itself. It must be led by the Spirit. ఆ తర్వాత నక్షత్రం తనకు తానుగా సాగిపోదు, ఆత్మ ద్వారా అది నడిపించబడవలసి ఉన్నది. It must reflect the brilliancy of God in its life. దాని యొక్క జీవితంలో దేవుని యొక్క జ్ఞానాన్ని ప్రతిబింబం చేయాలి. To abstain from the things of the world and to live godly and soberly in this present life. లోక కార్యాలను నిలుపు చేయుటకును, ప్రస్తుత జీవితంలో భక్తితోను భయముతోను జీవించుటకు. It must reflect the light of its great one, its shine.
వెలిగించి ఆ గొప్ప వ్యక్తి వెలుగు రేఖలను అది ప్రతిబింబింపజేస్తూ చేయాలి. What are we to do then? అలాంటప్పుడు మనం ఏమి చేయాలి? To rise and shine the light of God. Amen. To the dying, మృతులైన వారి ఎడల లేచి దేవుని యొక్క వెలుగును ప్రకాశింపచేయాలి. in darkness of this world, we are to reflect and shine the presence of the Lord Jesus in His resurrecting power. Amen. లోకం యొక్క చీకటి పనుల మధ్య ప్రభువైన యేసు యొక్క పునరుద్ధాన బలమును ఆయన సన్నిధిని మనం ప్రకాశింపజేయవలసి ఉన్నది. As He is yesterday, so is He today, to reflect Him. నిన్న ఆయన ఇలాగున్నాడో ఈనాడు కూడా అలాగే ఉన్నాడని ఆయనను ప్రకాశింపజేయవలసి ఉన్నది. But remember, then the star again, when it's finished its course, it takes no honor. అయితే గుర్తుంచుకోనండి, నక్షత్రం తన కర్తవ్యం నిర్వర్తించిన తర్వాత తనకు ఘనతను తాను అభిలషించలేదు. The star just brought the man to their destination and showed them that perfect light. నక్షత్రం కేవలం మనుషులు గమ్యానికి చేర్చి సంపూర్ణమైన వెలుగును వారికి చూపించినది. And we as members of the body of Christ this morning, friends, we are God's lights. But we take no honor to ourselves. నేటి బ్రతకాల వేళలో స్నేహితులారా, క్రీస్తు యొక్క అవయవమై ఉండి మనము దేవుని వెలుగు కాంతులమై ఉంటున్నాము. మాకు మేముగా ఎలాంటి ఘనతను కోరుకోవట్లేదు. When we got our patience and our person that we're leading, మేము మా యొక్క ఓపికను కలిగి ఉన్నప్పుడు మమ్మల్ని నడిపించే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటున్నాము. when we've got them, we must dishonor ourselves and lead them to the great and perfect light, which shineth to light the way of every man that cometh into the world, the Lord Jesus Christ. మేము వాటిని కలిగి ఉన్నప్పుడు మాకు మేము ఘనపరుచుకుని లోకములో ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు వచ్చు వారందరినీ వారికి మార్గాన్ని వెలుగుతున్నటువంటి ఘనమైన సంపూర్ణమైన వెలుగు వద్దకు అటువంటి వారిని నడిపించుచున్నాము. Not a myth called Santa Claus, not some church by denomination, శాంతా క్లాస్ గా పిలువబడే భ్రమ కాదు, ఏదో పేరు పెట్టుకుని పిలువబడే సంఘ శాఖ కాదు, but that true and perfect light, Jesus Christ, the Son of the living God. అయితే నిజమైన సంపూర్ణమైన వెలుగు ఒక జీవగల దేవుని కుమారుని యేసుక్రీస్తు వద్దకు. Let us pray.